2024 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, నీటి లోపల మెరైన్ రోబోను ఐఐటి మండితో ఏ ఐఐటి కలిసి అభివృద్ధి చేసింది? చాలా ఇంపార్టెంట్ ఐఐటీల యొక్క ఓకేనా ఏవైనా చేసినటువంటి ఆవిష్కరణలు మనం అన్నీ కూడా నేర్చుకుంటూ రావాలి. కాబట్టి ఈరోజు ఐఐటి మండి మరియు ఐఐటి పాలక్కాడ్ అనేటువంటి వార్తలు ఉన్నాయన్నమాట. ఈ ఐఐటి మండి అంటే హిమాచల్ ప్రదేశ్, ఐఐటి పాలక్కాడ్ అంటే కేరళ. ఈ రెండు ఐఐటీలు కలిసి మెరైన్ రోబోను రూపొందించడం జరిగిందనమాట. మెరైన్ రోబోను అభివృద్ధి చేయడం జరిగిందనమాట, డెవలప్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. మెరైన్ రోబో అనగా సముద్రపు రోబో అనమాట. సముద్రాలలో ఒక అన్వేషణ, సముద్రాల్లో తనిఖీలు చేయడానికి అత్యంత గొప్పగా ఉపయోగపడేటువంటి రోబోగా దీన్ని తీర్చిదిద్దడం జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ మన ఇమేజ్లో చూడండి సముద్రం లోపల ఓకేనా ప్రయాణిస్తూ ఉన్నటువంటి రోబో అనమాట మనం చూస్తున్నాం ఇమేజ్ను. ఓకేనా, కాబట్టి సముద్రాల లోపల మనం ఎక్కడికైనా వెళ్ళి చేయాలంటే పరిశోధన చాలా కష్టం అనమాట. కానీ ఈ రోబో సముద్రం లోపల ఏ ప్రాంతంలోనైనా వెళ్ళి అన్వేషణ చేయగలదు, తనిఖీలు చేయగలదు అనమాట. ఖర్చు కూడా చాలా తక్కువ అంట. ఓకేనా, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి మండి మరియు ఐఐటి పాలక్కాడ్. ఇటీవల ఐఐటీల పరిశోధనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఐఐటి పాలక్కాడ్ గురించి చెప్పుకున్నాం. మానవుని యొక్క మూత్రంతో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసినటువంటి ఐఐటి అనమాట. మానవుని మూత్రంతో ఐఐటి పాలక్కాడ్ అనమాట. అదేవిధంగా ఐఐటి బాంబే, జియో రిలయన్స్ ఐఐటి బాంబేతో కలిసి భారత్ జీపీటీని అభివృద్ధి చేసింది. భారత్ జీపీటీ. అదేవిధంగా ఐఐటి రూర్కీ మరియు ఐఐటి బిలాయ్. ఐఐటి రూర్కీ అంటే ఉత్తరాఖండ్, ఐఐటి బిలాయ్ అంటే ఛత్తీస్గఢ్. ఈ రెండు ఐఐటీలు కలిసి భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞాన వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకున్నాయన్నమాట. ఐఐటి రూర్కీ మరియు ఐఐటి బిలాయ్ చెప్పుకున్నాం. ఐఐటి మద్రాస్ గురించి, దేశంలోని మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ కోటాను ఏ ఐఐటి ప్రారంభించింది అంటే ఐఐటి మద్రాస్. అదేవిధంగా శ్వాసతో ఫోన్ను అన్లాక్ చేసేటువంటి విధానాన్ని ఏ ఐఐటి డెవలప్ చేసిందంటే ఐఐటి మద్రాస్. ఇటీవల శ్రీలంకలోని క్యాండీలో ఐఐటి క్యాంపస్ ఏర్పాటు చేయాలనుకున్నటువంటిది ఐఐటి మద్రాస్. విదేశాలలో మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ను ప్రారంభించింది టాంజానియాలోని జాంజిబార్లో ఐఐటి మద్రాస్. ఓకేనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఐఐటి క్యాంపస్ను ప్రారంభించబోతూ ఉంది ఐఐటి ఢిల్లీ. ఇవన్నీ కూడా మనం ఐఐటీల పైన ఈ మధ్య చెప్పుకుంటున్నటువంటి విషయాలన్నమాట. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు లెసన్ చెప్పడానికి సిద్ధమైన ఐఐటి మద్రాస్. దేశంలోనే మొట్టమొదటి ఐఐటి ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్. ఐఐటి ఖరగ్పూర్ 1951. రెండు తెలుగు రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు ఐఐటి తిరుపతి ఆంధ్రప్రదేశ్, ఐఐటి హైదరాబాదు తెలంగాణ. దేశంలో ప్రస్తుతం 23 ఐఐటీలు ఉన్నాయి. ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఇకపోతే గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి చూసినట్లయితే కనుక దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎక్కడ ఏర్పాటైంది సమావేశం అంటే కలకత్తాలో. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది సమావేశం అంటే కనుక షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్. సర్బానంద సోనోవాల్ ఆయన నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి సమావేశం అన్నమాట. ఇన్లాండ్ వాటర్వేస్ అంటే జలమార్గాలు. ఇన్లాండ్ అంటే కనుక నదీ యానానికి సంబంధించిన జలమార్గాలు ఏవైనా ఉంటే వాటిని ఇన్లాండ్ వాటర్వేస్ అంటారు. ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనమాట. నదీ యానాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటైనటువంటి సమావేశం అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఓకేనా, ఈ సమావేశంలో భాగంగా సర్బానంద సోనోవాల్ ఏమన్నారంటే కనుక నదీ యానాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం 42,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తూ ఉన్నాడు అనమాట. ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందంట? 42,000 కోట్ల రూపాయలు నదీ యానాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అంత ఖర్చు అవుతుందన్నమాట అనే విషయాన్ని ఆయన తెలియజేశాడనమాట.
ప్రస్తుతం నదీ పర్యాటకులు ఎంతమంది అంటే 2 లక్షల మంది ఉన్నారంట. నదీ పర్యాటకాన్ని ప్రోత్సహించేటువంటి పర్యాటకులు ఎంతమంది ఉన్నారంటే 2 లక్షల మంది ఉన్నారంట. 2047 నాటికి దాదాపుగా 10 లక్షల వరకు ఆ పర్యాటకాన్ని పెంచాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నారన్నమాట. కాబట్టి ఈ అంశాన్ని కూడా జత చేసుకోండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్కి. సెకండ్ క్వశ్చన్, ప్రధానమంత్రి మోడీ దేశంలోనే తొలి నీటి అడుగున మెట్రో సర్వీస్ ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? ప్రధానమంత్రి మోడీ దేశంలోనే తొలి నీటి అడుగున మెట్రో సర్వీసును వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు. 2024 మార్చి 6వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అండర్ వాటర్ మెట్రో సర్వీసును ప్రారంభించనున్నారు. దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ అన్నమాట ఇది. 30 అడుగుల దిగువన నిర్మించబడినటువంటి మెట్రో సర్వీసు కలకత్తాలోని హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లాండే సర్వీస్ వరకు నిర్మించబడినటువంటి మెట్రో సర్వీసు. కలకత్తాలోని హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లాండే సర్వీస్ వరకు నిర్మించబడినటువంటి మెట్రో సర్వీస్ అన్నమాట ఇది. 4.8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి సర్వీస్ అన్నమాట. 4.8 కిలోమీటర్ల దూరం గల మెట్రో క్యారిడార్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 4.8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఒక మెట్రో క్యారిడార్ అన్నమాట. హుగ్లీ నది లోపల ఏ నది లోపల ఈ మెట్రో క్యారిడార్ మెట్రో టన్నెల్ నిర్మించబడిందంటే కనుక హుగ్లీ నది లోపల ఉన్నటువంటి ఈ మెట్రో టన్నెల్ అన్నమాట ఇది. ఇక్కడ రైలు అనేటువంటిది ప్రయాణించడం, ఆ రైలులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ప్రయాణించడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఈ ప్రయాణం కొనసాగించడం జరిగిందనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా ఆయన శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. 15,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తా, వెస్ట్ బెంగాల్ హైకోర్టు కలకత్తా హైకోర్టు, వెస్ట్ బెంగాల్ భాష బెంగాలీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్. ఇవి గుర్తుంచుకోండి దీనికి సంబంధించినటువంటి విషయాలు. ఇకపోతే గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి చూస్తే, దేశంలోనే తొలిసారిగా అత్యవసర వైద్యాన్ని అందించడం కోసం అత్యవసర వైద్యం అందించడం కోసం హెలికాప్టర్ సర్వీస్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరాఖండ్. దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యవసర వైద్యాన్ని అందించడం కోసం హెలికాప్టర్ సర్వీస్ను ప్రారంభించిన రాష్ట్రం అన్నమాట ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా, చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, బ్లూంబర్గ్ బిలియనీర్ల జాబితాలో ప్రపంచంలో నెంబర్ 1 కుబేరుడిగా ఎవరు నిలిచారు? బ్లూంబర్గ్ బిలియనీర్ల జాబితాలో ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడిగా ధనవంతుడిగా ఎవరు నిలిచారంటే కనుక ఆయనే జెఫ్ బెజోస్. అమెజాన్ వ్యవస్థాపకుడు ఎవరంటే జెఫ్ బెజోస్. ఆయన ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారన్నమాట. ఇది వరకు ఆయన 2వ స్థానంలో ఉండేవాడు. ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉండేవాడు? గతంలో ఫస్ట్ ర్యాంకులో ఎవరు ఉండేవారంటే కనుక టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు. ఇటీవల టెస్లా వ్యవస్థాపకుడైనటువంటి ఎలన్ మస్క్ యొక్క సంపాదన 7.8% క్షీణించడం వల్ల ఆయన 2వ స్థానానికి పడిపోవడం జరిగిందనమాట. $200 బిలియన్ డాలర్లతో టాప్ ర్యాంకులో ఉన్నవాడు ఎవరు ఇప్పుడు అంటే కనుక ఆయనే జెఫ్ బెజోస్, అమెజాన్ వ్యవస్థాపకుడు. సెకండ్ ఎవరు? టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ అన్నమాట. ఇక థర్డ్ ప్లేస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్డ్ థర్డ్ ప్లేస్ అన్నమాట. ఫోర్త్ వచ్చేసి
అంటే ఫేస్బుక్ అనమాట. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ అనమాట. ఈ 4 పొజిషన్స్ నోట్ చేసుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ వచ్చి జెఫ్ బెజోస్, సెకండ్ ఎలన్ మస్క్, థర్డ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఫోర్త్ మార్క్ జుకర్బర్గ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. బ్లూంబర్గ్ బిలియనీర్ల జాబితా 2024 అని నోట్ చేసుకోండి. ఓకేనా. ఇక గత కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి రివిజన్ చేస్తే, గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి రివిజన్ చేసినట్లయితే కనుక విశ్వకర్మ యోజన చాలా గొప్ప స్కీమ్ అనమాట. విశ్వకర్మ యోజన 2023 సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2024 జనవరి 31 నాటికి విశ్వకర్మ యోజనను లబ్ధిదారుల పరంగా ఎక్కువగా ఎవరున్నారనేది ఇప్పుడు మనకు ఆ జాబితాను వెల్లడించడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ ప్లేస్ కర్ణాటక, సెకండ్ గుజరాత్, థర్డ్ ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ అస్సాం అనమాట. విశ్వకర్మ యోజన అత్యధిక లబ్ధిదారులు గల రాష్ట్రంగా, అంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్న రాష్ట్రం అనమాట. ఫస్ట్ కర్ణాటక, సెకండ్ గుజరాత్, థర్డ్ ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ అస్సాం. ఫస్ట్ కర్ణాటక, సెకండ్ గుజరాత్, థర్డ్ ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ అస్సాం. చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వకర్మ యోజన ఎవరైతే కుల వృత్తుల వారు ఉంటారో, ఎవరైతే హస్త కళాకారులు ఉంటారో అట్లా 18 వృత్తుల వారికి ఓకేనా ఇచ్చేటువంటి పథకం అన్నమాట. మొదట ₹1,00,000 అందజేస్తారనమాట. ఈఎంఐల రూపంలో సక్రమంగా కడితే నెక్స్ట్ టైం 2 లక్షలు, మళ్ళీ ఈఎంఐ రూపంలో సక్రమంగా కడితే మళ్ళీ 3 లక్షల వరకు విశ్వకర్మ యోజనలో పథకంలో భాగంగా ఓకేనా ఈ నగదు అందించడం జరుగుతుందన్నమాట. ఎన్ని వృత్తుల వారికి అనేది గుర్తుపెట్టుకోవాలి. 18 వృత్తుల వారికి ఓకేనా దీన్ని అందజేస్తారన్నమాట. లబ్ధిదారులు 18 వృత్తుల వారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఏవి ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ అంటే కనుక ఫస్ట్ కర్ణాటక, సెకండ్ గుజరాత్, థర్డ్ ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ అస్సాం అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నమోదు చేసుకున్న వాళ్ళు వీళ్ళంటే 2023 సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 2024 జనవరి 31వ తేదీ వరకు గల లబ్ధిదారులను బట్టి అనమాట ఈ లిస్టు. ఫోర్త్ క్వశ్చన్, నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా భావించే ప్రిట్జ్కర్ ప్రైజ్ 2024 అందుకున్న వారెవరు? నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా భావించే ప్రిట్జ్కర్ ప్రైజ్ 2024 అందుకున్న వారు రికెన్ యమమోటో. రికెన్ యమమోటోను మనం ఇమేజ్లో చూడొచ్చు. రికెన్ యమమోటో జపాన్ దేశానికి చెందినటువంటి గొప్ప ఆర్కిటెక్చర్ అనమాట, వాస్తు శిల్పి అనమాట, గొప్ప ఆర్కిటెక్చర్ అనమాట. ఆయన నిర్మించినటువంటి నిర్మాణ శైలిలో అత్యంత గొప్పగా ఒక యూనివర్సిటీ ఉంటుందంట, అదే సైంతామా యూనివర్సిటీ. అదేవిధంగా ఆయన నిర్మించినటువంటి వాటిలో ఒక గొప్ప లైబ్రరీ కూడా ఉంది, టియాన్జిన్ లైబ్రరీ. ఈ రెండు చూస్తే అత్యంత అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట ఆయన నిర్మాణాల్లో. ఈ రెండు మాత్రమే కాదు, ఆయన నిర్మాణాలు చూస్తే కనుక అత్యంత గొప్పగా ఈయన గొప్ప ఆర్కిటెక్చర్గా మనకు అనిపిస్తుంది అనమాట. అలాంటి వ్యక్తిని ఈరోజు ప్రిట్జ్కర్ ప్రైజ్ 2024 అవార్డుకు ఇక్కడ అందించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, అతని పేరు రికెన్ యమమోటో. చాలా గొప్ప అవార్డు అనమాట. ప్రతి ఏటా అందిస్తారనమాట ఈ అవార్డు, ప్రిట్జ్కర్ ప్రైజ్ను. దీనిని ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ బహుమతిగా భావిస్తారు. ప్రపంచంలో అన్నిటికంటే అత్యున్నత పురస్కారం నోబెల్ ప్రైజ్. కాబట్టి ఆర్కిటెక్చర్ నోబెల్గా ఏ బహుమతిని భావిస్తారని ఎగ్జామ్లో అడుగుతారు. ఆన్సర్ ప్రిట్జ్కర్ ప్రైజ్ చేసుకోవాలి. ఈ ప్రిట్జ్కర్ ప్రైజ్ను మొట్టమొదటిసారిగా 1979లో ప్రారంభిస్తారనమాట. 1979లో తొలి గ్రహీత ఎవరంటే కనుక ఫిలిప్ జాన్సన్ తొలి గ్రహీత, అమెరికాకు చెందినటువంటి ఆర్కిటెక్చర్. మన భారతీయులకు ఒక్కరికి మాత్రమే ఇంతవరకు దక్కిందనమాట ఈ ప్రైజ్. అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం అనమాట ప్రిట్జ్కర్ ప్రైజ్ అనేటువంటిది ఆర్కిటెక్చర్ రంగంలో. అటువంటిది మన భారతీయుడికి 2018లో బాలకృష్ణ దోషికి అవార్డు లభించింది, గుర్తుపెట్టుకోవాలి. అదే పోయిన ఏడాది అయితే డేవిడ్ చిప్పర్ఫీల్డ్, మనం చెప్పుకున్నాం డేవిడ్ చిప్పర్ఫీల్డ్ గురించి, బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఆర్కిటెక్చర్, 2022.
ఈ ఏడాది 2023 డేవిడ్ చిప్పర్ఫీల్డ్. 2024 ఈ ఏడాది వచ్చేసి రికెన్ యమమోటో. నలుగురిని గుర్తుపెట్టుకోవాలి. తొలి గ్రహీత, తొలి భారతీయుడు గత సంవత్సరం, ఈ సంవత్సరం. తొలి గ్రహీత ఫిలిప్ జాన్సన్, అమెరికా. తొలి భారతీయుడిగా బాలకృష్ణ దోషి 2018. గత సంవత్సర గ్రహీత డేవిడ్ చిప్పర్ఫీల్డ్, బ్రిటన్. ఈ సంవత్సరం గ్రహీత రికెన్ యమమోటో, జపాన్. ఇవి నోట్ చేసుకోవాలి. ఓకేనా. 1979లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అమెరికాకు చెందినటువంటి ప్రిట్జికర్, అతని భార్య సిండీ కలిసి అవార్డులు ప్రారంభించడం జరిగిందనమాట. హయాత్ ఫౌండేషన్ ద్వారా ఇవి ఇవ్వబడతాయి అన్నమాట. ఫౌండేషన్ పేరు గుర్తుపెట్టుకోండి, హయాత్ ఫౌండేషన్. ఓకే. ఎవరు ప్రారంభించారంటే కనుక అవార్డును ప్రిట్జికరు మరియు తన భార్య సిండీలు ప్రారంభించారు 1979లో. ప్రతి ఏటా అమెరికాలో వీటిని ప్రదానం చేస్తారు. దీన్ని ఆర్కిటెక్చర్ నోబెల్గా భావిస్తారన్నమాట. ప్రపంచంలో ఆసియా నోబెల్ అని దేనంటారు? రామన్ మెగసెసే అవార్డుని అంటారు. మ్యాథ్స్ రంగంలో మ్యాథ్స్ నోబెల్ అని అబెల్ ప్రైజ్ను పిలుస్తారు. కమ్యూనికేషన్ నోబెల్గా మార్కోని ప్రైజ్ను పిలుస్తారు. ఆర్కిటెక్చర్ నోబెల్గా ప్రిట్జికర్ ప్రైజ్ను పిలుస్తారు. ఓకేనా. డచ్ నోబెల్గా స్పినోజా ప్రైజ్ను పిలుస్తారు. స్పినోజా ప్రైజ్ను ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆప్షన్లో చూడండి, లూయిస్ కాఫరెల్లి. ఈ లూయిస్ కాఫరెల్లికి పోయిన ఏడాది మార్కోని అబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. మ్యాథ్స్ రంగంలో అత్యున్నత పురస్కారం అబెల్ ప్రైజు. ఈ అబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది పోయిన ఏడాది అంటే లూయిస్ కాఫరెల్లికి వచ్చింది. రవి కన్నన్ ఆసియా నోబెల్గా భావించే రామన్ మెగసెసే అవార్డును పోయిన ఏడాది మన భారతీయుడికి ఇవ్వడం జరిగిందనమాట. అతని పేరు రవి కన్నన్. రికెన్ యమమోటో ఈ ఏడాది ప్రిట్జికర్ ప్రైజ్ వచ్చిందనమాట. ఓకేనా. రికెన్ యమమోటో, జపాన్. హరి బాలకృష్ణన్. ఈ హరి బాలకృష్ణన్కి ఏ ప్రైజ్ వచ్చిందంటే కనుక కమ్యూనికేషన్ నోబెల్గా చెప్పే మార్కోని ప్రైజ్ వచ్చిందనమాట హరి బాలకృష్ణన్కి. ఫిఫ్త్ క్వశ్చన్, దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టీచర్ను ఎక్కడ ప్రారంభించారు? దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టీచర్ను కేరళ రాష్ట్రంలో ఆవిష్కరించడం జరిగిందనమాట. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం అనేటువంటి నగరం. అక్కడ ఒక సెకండరీ ఎడ్యుకేషన్ పాఠశాలలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ను ఆవిష్కరించడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ ఇమేజ్లో మనం చూడొచ్చు. ఒక విద్యార్థితో ఈ టీచర్ ముచ్చటిస్తూ ఉందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ టీచర్ అనమాట. కృత్రిమ మేధ గొప్పగా మనకి భారతదేశంలో మొట్టమొదటిసారి టీచర్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్గా ఒక రోబో టీచర్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, భారతీయ సాంప్రదాయ దుస్తులతో ఓకేనా చక్కగా చీర కట్టుకొని ఈ టీచర్ను తయారు చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రంలో. ఓకేనా. ఇకపోతే దేశంలోనే మొట్టమొదటి యాంకర్గా మనం 2023లో తెలుసుకున్నాం. దేశంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొట్టమొదటి యాంకర్ ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి. ఓకేనా. ఆ యాంకర్ పేరు లీసా అని మనం అప్పుడు చెప్పుకున్నాం అన్నమాట గత కరెంట్ అఫైర్స్లో. లీసా అని తెలుసుకున్నాం. లీసా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకేనా యాంకర్గా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం ఒరిస్సా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ అనమాట పంతులమ్మ. ఓకేనా. ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం అనమాట. ఇక్కడ ఈ టీచర్ పేరు ఏంటంటే కనుక ఓకేనా ఐరిస్. గుర్తుపెట్టుకోవాలి, ఐరిస్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఈ టీచర్ పేరు. ఒక డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఇది. ఏమి ఓకేనా టీచర్ పేరు నోట్ చేసుకోండి, ఐరిస్ అని. ఏ రాష్ట్రం గుర్తుపెట్టుకోండి, కేరళ అని. ఏ నగరం అంటే తిరువనంతపురంలోని సెకండరీ ఎడ్యుకేషన్ స్కూల్ అని గుర్తుపెట్టుకోండి. దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్గా గుర్తింపు పొందిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. గత కరెంట్ అఫైర్స్ క్లాసులు మనం పరిశీలిస్తే 2024 ఫిబ్రవరి నెలలో ఇస్రో చేపట్టినటువంటి ప్రయోగం ఇన్సాట్ 3DS అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని GSLV F-14 అనేటువంటి వాహక నౌక ద్వారా
వాహక నౌక పేరు జిఎస్ఎల్వి F-14, ఉపగ్రహం పేరు ఇన్సాట్ 3DS అనమాట. ఇది ఒక వాతావరణ ఉపగ్రహంగా గుర్తుపెట్టుకోవాలి. భూమి మరియు సముద్రాలకు సంబంధించి గొప్పగా పరిశోధించేటువంటి ఉపగ్రహం అనమాట. ఇన్సాట్ 3DS అనేటువంటి ఉపగ్రహం తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించడం జరిగిందనమాట ఇస్రో వాళ్ళు. జిఎస్ఎల్వి F-14 అనేటువంటి వాహక నౌక ద్వారా ఇన్సాట్ 3DS అనేటువంటి ఉపగ్రహం 2275 కిలోల ఉపగ్రహం అనమాట. 2275 కిలోల ఉపగ్రహం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫిబ్రవరి నెల కరెంట్ అఫైర్స్. నేను గత కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు కరెంట్ అఫైర్స్తో పాటు ప్రతి క్వశ్చన్కి గత కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేస్తూ ఉన్నా. అవన్నీ కూడా 2024లో ఉన్నటువంటివన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట రివిజన్గా. కాబట్టి అన్నీ మైండ్లో పెట్టుకుంటూ రావాలి. ఇప్పటివి రాసుకోండి. గత అంటే ఎవరైనా వినకపోయి ఉంటే అవి కూడా నోట్ చేసుకుంటూ రండి ఖచ్చితంగా. చాలా ఇంపార్టెంట్ అనమాట. సిక్స్త్ క్వశ్చన్, చాప్చర్కూట్ ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు? చూడండి, ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా మిజోరాం రాష్ట్రంలో జరిగేటువంటి అత్యంత గొప్ప ఉత్సవం అన్నమాట ఈ చాప్చర్కూట్ ఫెస్టివల్ అనమాట. చాప్చర్కూట్ ఫెస్టివల్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది మిజోరాం. ఈ మిజోరాంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఈ ఫెస్టివల్ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉందన్నమాట. కానీ ఈ ఉత్సవంలో భాగంగా గొప్పగా డ్యాన్సులు కావచ్చు, అదేవిధంగా గొప్పగా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించే విధంగా గొప్పగా ప్రదర్శిస్తారనమాట. చాప్చర్కూట్ ఫెస్టివల్ మిజోరాం గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క నేపథ్యం మనం ఒకసారి చూస్తే కనుక క్రీస్తు శకం 1700 సంవత్సరంలో మిజోరాం రాష్ట్రంలో సుయి ఉయ్ అనే ఒక గ్రామంలో ఉద్భవించిందంట. సుయి ఉయ్ అనే గ్రామంలో ఉద్భవించిందనమాట. ఆ గ్రామానికి చెందిన వాళ్ళు కొంతమంది వేటగాళ్ళు ఖాళీ చేతులతో తిరిగి వచ్చినటువంటి సందర్భం అనమాట. అంటే వేటగాళ్ళు, ఆ గ్రామానికి చెందిన వేటగాళ్ళు, సుయిపుయ్ అనే గ్రామానికి చెందిన వేటగాళ్ళు ఖాళీ చేతులతో వచ్చిన సందర్భంగా ఆ గ్రామ పెద్ద వాళ్ళ యొక్క నిరాశను గుర్తించి వారికి బియ్యము, అదేవిధంగా ఒక బీరు, అదేవిధంగా మాంసం, వీటితో వాళ్లకు ఆకస్మిక విందు ఇవ్వడం జరిగిందనట ఆ గ్రామ పెద్ద. ఆ సందర్భంగా ప్రతి ఏటా ఆ గ్రామంలో ఉద్భవించినటువంటి ఆ ఉత్సవం అలా ప్రతి ఏటా మొత్తం రాష్ట్రానికి విస్తరించిందనమాట. సుయి ఉయ్ అనే గ్రామంలో ఉద్భవించినటువంటి ఆ ఉత్సవం మొత్తం మిజోరాం రాష్ట్ర వ్యాప్తంగా అది జరిగి గొప్పగా ప్రతి ఏటా జరుగుతూ ఉందని అక్కడ చెబుతూ ఉన్నారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని అందరూ కూడా. మిజోరాం రాష్ట్ర రాజధాని, మిజోరాం రాష్ట్ర హైకోర్టు, మిజోరాం రాష్ట్ర భాష, మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి, మిజోరాం రాష్ట్ర గవర్నర్. ఓకేనా? కామెంట్ బాక్స్లో మీ సమాధానాలు తెలియజేయాలి ఇప్పుడు నేను అడిగిన వాటికి. ఓకేనా? ఎందుకంటే ప్రతి రాష్ట్రం వచ్చినప్పుడు నేను ఆ రాష్ట్ర రాజధాని, హైకోర్టు, భాష, ముఖ్యమంత్రి, గవర్నర్ చెప్తూ ఉన్నా. కాబట్టి ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి. కాబట్టి కామెంట్ బాక్స్లో మీ సమాధానాలు తెలియజేయండి అందరూ కూడా. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ రోజు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అప్డేటెడ్గా అందుతూ ఉంటుందన్నమాట. లేకుంటే ఓకేనా అందే అవకాశం లేదు. అదేవిధంగా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం ముగ్గురికి షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా రిక్రూట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ ఉపయోగపడతాయి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. ఓకేనా? రైట్. అదేవిధంగా మన భారతదేశంలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉత్సవాలు, కొన్ని ఫెస్టివల్స్ బాగా జరుగుతాయి. ఇప్పుడు ఓణం ఫెస్టివల్ అంటాం. ఓణం అనగానే గుర్తుకొచ్చే రాష్ట్రం కేరళ రాష్ట్రం. ఓణం ఫెస్టివల్, ఓణం పండగ. పూరి జగన్నాథ యాత్ర అంటాం. పూరి జగన్నాథ యాత్ర అనగానే ఒరిస్సా ప్రసిద్ధి అనమాట. కాళీమాత ఉత్సవాలు, దుర్గామాత ఉత్సవాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. కైట్ ఫెస్టివల్, పతంగుల పండగ అనగానే గుజరాత్ రాష్ట్రం కైట్ ఫెస్టివల్. అదేవిధంగా దసరా అనగానే చాలా గొప్పగా మనకి మైసూరు, కర్ణాటక గుర్తుకొస్తుంది దసరా. అదేవిధంగా కుంభమేళా ఉత్సవాలు అనేటువంటి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్,
ఓకేనా, మహారాష్ట్ర. ఈ 4 రాష్ట్రాల్లో అత్యంత అద్భుతంగా ఈ కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఓకేనా, మహారాష్ట్ర అనమాట. అదేవిధంగా బతుకమ్మ పండగ అనగానే ఓకేనా తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర ఇప్పుడు మనకు చూస్తూ ఉన్నాం. మేడారం ఓకేనా తెలంగాణ, మేడారం అంటేనే తెలంగాణ. ఓకేనా, ఇట్లా మనకి చాలా గొప్పగా ఒంటెల పండగ ఓకేనా, క్యామెల్స్ ఒంటెల పండగ కూడా జరుగుతుంది అన్నమాట రాజస్థాన్లో. అమర్నాథ్ యాత్ర జమ్మూ కాశ్మీర్లో. ఇట్లా మనకి ఇప్పుడు చాప్చర్ కూట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. చాప్చర్ కూట్ అనగానే మిజోరాం అనమాట. ఇది దీనికి సంబంధించి ఓకేనా మనకు చాలా ముఖ్యమైన సమాచారం. గత కరెంట్ అఫైర్స్ క్లాస్ ఒక్కసారి మనం రివిజన్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని 3 తెగలు ఎస్టీ జాబితాలో చేర్చబడ్డాయి. దీనికి ఒక పార్లమెంట్ ఆమోదం తెలపడం జరిగిందనమాట. ఏవి ఆ 3 తెగలు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకసారి రివిజన్ చేస్తే బాగుంటుందన్నమాట. కొన్ని ఏదో అప్పటికప్పుడు మర్చిపోకుండా కొన్ని పాతవి కూడా రివిజన్ చేసుకుంటూ రావాలి, చాలా ఇంపార్టెంట్గా. కాబట్టి ఆ 3 తెగలు ఏవి అనేది మైండ్కి తెస్తున్నాం, మీ మైండ్కి విన్న వాళ్ళకి. అదే వినని వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి ఓకేనా. బోండో పోర్జా, కోండో పోర్జా, ఫరాంగి పోర్జా, బోండో పోర్జా, కోండో పోర్జా, ఫరాంగి పోర్జా. బోండో పోర్జా, కోండో పోర్జా, ఫరాంగి పోర్జా. సెవెంత్ క్వశ్చన్, ఏసీఆర్ఈఎక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? ఏసీఆర్ఈఎక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ నేషనల్ అవార్డు అనమాట. అందుకున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదంటే కనుక శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. హైదరాబాద్లో ఉంది. దీన్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. శంషాబాద్లో ఉంది కాబట్టి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. దీనికి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టడం జరిగిందన్నమాట. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట, గుర్తుంచుకోవాలి. దీనికి వచ్చిన అవార్డు అనమాట ఏసీఆర్ఈఎక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం. చూడండి, దీనికి సంబంధించి ఎవరు తీసుకున్నారు ఈ అవార్డుని అంటే కనుక జిహెచ్ఐఏఎల్ అంటే జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వారు తీసుకున్నారన్నమాట ప్రతినిధులు. జిహెచ్ఐఏఎల్ అంటే జిఎంఆర్, ఎందుకంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారు చేసిన జిఎంఆర్ గ్రూప్ కాబట్టి దాన్ని జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అంటారనమాట. వాళ్ళు ఆ ప్రతినిధులు ఈ అవార్డు తీసుకున్నారన్నమాట. అవార్డు తీసుకున్న వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2030 కల్లా కర్బన ఉద్గారాల రహిత ఎయిర్పోర్టుగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారంట శంషాబాద్ ఎయిర్పోర్టును. ఆ విషయాన్ని ఆ ప్రతినిధులు చెప్పడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇయర్ చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రానికే కాదు, దేశంలో ఎవరు ప్రిపేర్ అయినా కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే గొప్ప ఎయిర్పోర్ట్ ఇది. 2030 నాటికి శంషాబాద్ ఎయిర్పోర్టును కర్బన ఉద్గారాల రహిత ఎయిర్పోర్టుగా తీర్చిదిద్దాలనే నిర్ణయం తీసుకున్నారనమాట. గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి పరిశీలిస్తే ఓకేనా, మొట్టమొదటిసారిగా ప్రపంచంలో చంద్రుని పైన ల్యాండ్ ఓకేనా, ప్రైవేట్ ల్యాండర్ అనమాట. గుర్తుపెట్టుకో, చంద్రుని పైన ప్రైవేట్ ల్యాండర్ అనమాట. అమెరికాకు చెందినటువంటి ఇన్క్యూమిషన్ అనేటువంటి ఒక స్టార్టప్ కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీ పంపించినటువంటి ఉపగ్రహం అనమాట, ఒక ల్యాండర్ అనమాట. అదే ఒడిస్సిస్ ల్యాండర్. ల్యాండర్ పేరు ఒడిస్సిస్ గుర్తుపెట్టుకోవాలి, ఒడిస్సిస్ ల్యాండర్ అనమాట. ఇది చంద్రుని పైన ల్యాండ్ కావడం జరిగిందనమాట. మొట్టమొదటి ప్రైవేట్ ల్యాండర్గా గుర్తింపు పొందింది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అమెరికాకు చెందినటువంటి ఒక ప్రైవేట్ స్టార్టప్ అనమాట. ఇంటిన్యూ మెషిన్ అనేటువంటి ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. వాళ్ళు పంపినటువంటి ల్యాండర్ పేరు ఒడిస్సిస్ ల్యాండర్. ల్యాండర్ ఇంపార్టెంట్, ఇక్కడ ల్యాండర్ పేరు ఇంపార్టెంట్, ఒడిస్సిస్ ల్యాండర్ అనమాట. అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీ అనమాట. ప్రపంచంలోని చరిత్రకు సృష్టించినటువంటి ప్రైవేట్ ల్యాండర్. ఇంతవరకు చంద్రుని పైన పంపినవన్నీ కూడా నాసా వాళ్ళు,
ఇట్లా ఓకేనా ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. ఇస్రో వాళ్ళు, నాసా వాళ్ళు వీరందరూ. అమెరికాకు చెందిన నాసా అనేటువంటిది ప్రైవేట్ది కాదు. అదేవిధంగా భారత్కు చెందిన ఇస్రో అనేది ప్రైవేట్ కాదు. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 8th క్వశ్చన్, 2023లో బలహీన రుతుపవనాల వల్ల ఎంత మేర కర్బన ఉద్గారాలు పెరిగినట్లు IEA తెలిపినది. IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనమాట. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ 1974లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉందన్నమాట. అటువంటి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపినటువంటి వివరాలు అనమాట. 2023లో బలహీన రుతుపవనాల వల్ల, వర్షాలు పడకపోవడం వల్ల కర్బన ఉద్గారాలు ఎంత మేర పెరిగినట్లుగా తెలపడం జరిగిందంటే కనుక 19 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు పెరగడం జరిగిందనమాట. మనందరికీ తెలుసు కర్బన ఉద్గారాలు కార్బన్ డయాక్సైడు, కార్బన్ మోనాక్సైడు, మీథేన్ ఇవన్నీ కార్బన్తో కూడుకున్నటువంటివి అనమాట. అత్యంత విషపూరితమైనటువంటివి అనమాట. అటువంటి కర్బన ఉద్గారాలు కన్నా రోజు రోజుకు తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాకపోతే వర్షాలు పడకపోవడం వల్ల ఏం జరిగింది? వర్షాలు పడకపోవడం వల్ల జల విద్యుత్ ఉత్పత్తి అనేటువంటిది బాగా తగ్గిపోతుంది అనమాట. వర్షాలు బాగా పడితే కనుక మనకి ఈ జల విద్యుత్ ఉత్పత్తి బాగా అవుతుంది. శిలాజ ఇంధనాలు అంతగా అవసరం రావు. జల విద్యుత్ ఉత్పత్తి కాకపోవడం వల్ల శిలాజ ఇంధనాలు వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వస్తుందన్నమాట. అంటే విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం శిలాజ ఇంధనాలను వాడుకోవాల్సిన అవసరం వస్తుంది. శిలాజ ఇంధనాలు వాడకం వల్ల ఆటోమేటిక్గా కర్బన ఉద్గారాలు అనేటువంటివి పెరిగిపోతాయి. కాబట్టి 2023లో ఈ కర్బన ఉద్గారాలు 19 కోట్ల టన్నుల మేర భారతదేశంలో పెరిగినట్లుగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు పెరిగాయన్నమాట. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో కూడా బలహీన ఋతుపవనాలు ఉండడం వల్ల, వర్షాలు పడకపోవడం వల్ల ఈ శిలాజ ఇంధనాల వాడకం బాగా పెరిగి 2023లో ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల టన్నుల మేర ఆ కర్బన ఉద్గారాలు అనేటువంటివి పెరిగాయన్నమాట. దీనివల్ల ప్రపంచంలో 37 గిగా టన్నులు కర్బన ఉద్గారాలు అనేటువంటివి రావడం జరిగిందనమాట. 37 గిగా టన్నులు కర్బన ఉద్గారాలకు చేరుకున్నాయన్నమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంత మేర పెరగడం వల్ల? 40 కోట్ల టన్నులు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్గారాలు ఎంతకు చేరాయంటే కనుక 37 గిగా టన్నులకు చేరడం జరిగిందంట. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకొని చదువుకోవాలి. కాకపోతే 2019 నుంచి 2023 వరకు చూస్తే కనుక పెరిగిన కర్బన ఉద్గారాలు 90 కోట్ల టన్నులు మాత్రమే అన్నమాట. 2023లో అయితే కనుక 40 కోట్ల టన్నుల మేర పెరిగింది. అదే 2019 నుంచి 2023 వరకు మనం పరిశీలిస్తే 4 ఏళ్ల కాలంలో కేవలం 90 కోట్ల టన్నులు కర్బన ఉద్గారాలు పెరిగాయన్నమాట. కారణం ఏంటంటే కనుక మనం ఇప్పుడు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, అనేక దేశాలు సోలారు, విండ్ పవరు ఇటువంటి యొక్క వాడకం మనకు అదేవిధంగా ఇప్పుడు మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరగడం, దీనివల్ల కర్బన ఉద్గారాలు మనకేమవుతున్నాయంటే మామూలుగా ఎక్కువగా పెరిగేటన్నమాట. ఇలా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వల్ల కావచ్చు, అదే సోలార్ పవర్ వల్ల, విండ్ పవర్ వల్ల, వేవ్స్ పవర్ వల్ల ఇట్లా మనకి ఈ కర్బన ఉద్గారాల కర్బన ఉద్గారాల శాతం అనేటువంటిది తగ్గుతూ ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే గతంలో పోల్చినప్పుడు ఇప్పుడు తగ్గుతూ ఉందన్నమాట. దానికి కారణము అనేకంగా మనం చెప్పుకోవచ్చు. అవే సోలార్ పవరు, విండ్ పవరు, వేవ్స్ పవరు, అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. నైన్త్ క్వశ్చన్, స్టెయిన్లెస్ స్టీల్ విభాగంలో దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? స్టెయిన్లెస్ స్టీల్ విభాగంలో దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే కనుక హర్యానా రాష్ట్రంలో. ఈ హర్యానా రాష్ట్రంలో ఈ ప్లాంట్ను ఎవరు
ప్రారంభించారు అంటే కనుక స్టీల్ మినిస్టర్, ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు ఈ ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందనమాట. ఇక్కడ దేశంలోనే తొలి ప్లాంట్గా గుర్తుపెట్టుకోవాలి. దేనికోసం? స్టెయిన్లెస్ స్టీల్ విభాగంలో అనమాట. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనమాట. జిందాల్ గ్రూప్ అయినటువంటి జిందాల్ స్టెయిన్లెస్ కోసం హైజెన్కో కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్ అనమాట. ఇది దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా ఏ విభాగంలో అంటే కనుక స్టెయిన్లెస్ స్టీల్ విభాగంలో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్రం అంటే హర్యానా రాష్ట్రంలో. హర్యానా రాజధాని చండీగఢ్, హర్యానా హైకోర్టు చండీగఢ్. హర్యానా రాష్ట్ర భాష హిందీ. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ. గత కరెంట్ అఫైర్స్ క్లాస్ ఒకసారి రివిజన్ చేసినట్లయితే కనుక మార్చి నెలలో చెప్పినటువంటి కరెంట్ అఫైర్సే నేను రిపీట్ చేస్తూ ఉన్నా. అదేంటంటే కనుక 1998 నాటి తీర్పును కొట్టివేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 7 మంది న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అన్నమాట. అదేంటంటే కనుక చట్టసభల్లో ఎవరు కూడా ఒకనా నోటు తీసుకొని అంటే డబ్బులు తీసుకొని చట్టసభల్లో ఓటు వేయకూడదు అనేటువంటి తీర్మానాన్ని, ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందనమాట 7 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనం గత క్లాస్లోనే చెప్పుకున్నాం అన్నమాట దీని గురించి. చట్టసభల్లో ఎవరు కూడా ఓటు తీసుకొని నోటు తీసుకొని ఓటు వేయడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అన్నమాట. ఏ సంవత్సరం నాటి తీర్పును కొట్టివేస్తూ అంటే 1998 సంవత్సరం నాటి తీర్పును కొట్టివేస్తూ. నేను బాగా నేర్చుకోమని చెప్పిన 7 మంది పేర్లు కూడా. డివై చంద్రచూడ్ నేతృత్వంలో 7 మందితో కూడినటువంటి ధర్మాసనం అనేటువంటి విషయాన్ని నేను తెలియజేసి ఆ 7 మంది పేర్లు చెప్పా. కామెంట్ బాక్స్లో ఆ 7 మంది ఎవరు అనేది మీరు తెలియజేయండి. ఒకవేళ మీరు ఓకేనా మీకు ఇంకా ఆ పేర్లు గుర్తుకు రాకపోతే నోట్బుక్ తిరిగేయండి, అది ఎక్కడ ఉందో చూడండి. ఒక 7 మంది పేర్లు మళ్ళీ నేర్చుకొని కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా, దానివల్ల ఏం నష్టం ఏం రాదు, మనం నేర్చుకోవడం తప్ప ఇంకా ఏం జరగదు అక్కడ. ఓకేనా, కాబట్టి ఆ 7 మంది పేర్లు అయితే అందరూ చేయడానికి ప్రయత్నించండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లాస్ట్ క్వశ్చన్, ఐపీఎల్ 2024 సన్ రైజర్స్ జట్టుకు నూతన కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్పోర్ట్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ కీలకమైన రోల్ పోషిస్తాయి. కాబట్టి స్పోర్ట్స్ను ప్రత్యేకించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. కాబట్టి ఈరోజు ఐపీఎల్ అంటే మన దేశవాళీ క్రికెట్ టోర్నీలో చాలా ముఖ్యమైనటువంటి భాగం అన్నమాట. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ఇప్పుడు ఓకేనా ప్రారంభించబోతూ ఉన్నారనమాట. దానిలో భాగంగా వేలంపాట అనేటువంటిది ప్రతి సంవత్సరం జరుగుతుంది, ప్రతి ఐపీఎల్కు జరుగుతుందన్నమాట. ఇప్పుడు వేలంపాటలో ఈ పాట్ కమిన్స్ అనేటువంటి ఒక ప్లేయర్ ఉంటాడు, చాలా ఫేమస్ ప్లేయర్ పాట్ కమిన్స్. ఆయనను ఈ సన్ రైజర్స్ జట్టు వాళ్ళు ఓకేనా వేలంపాటలో అతన్ని కొనుక్కోవడం జరిగిందనమాట. ఆ వేలంపాటలో ఎంత ఖరీదుకు అంటే కనుక 20.5 కోట్లు, 20 కోట్లు అనమాట. మన ఇమేజ్లో చూడొచ్చు పాట్ కమిన్స్ గారిని. గొప్ప ప్లేయర్ అనమాట, చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తాడు. ఓకేనా, అదేవిధంగా ఆల్రౌండర్ ప్లేయర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. పాట్ కమిన్స్ 20.5 కోట్లకు ఆయన వేలంపాటలో కొనుక్కోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఆయననే ఈ సన్ రైజర్స్ జట్టు కెప్టెన్గా నియమించిందనమాట. కాబట్టి నూతన కెప్టెన్ ఇతను, సన్ రైజర్స్ హైదరాబాద్. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. పోయిన ఐపీఎల్లో మనం చూస్తే కనుక గెలిచింది ఎవరు? చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది, 5వ సారి గెలిచిందనమాట ఐపీఎల్, 5వ సారి. ముంబై ఇండియన్స్ కూడా 5 సార్లు గెలిచి ఉండేది, ఆ ముంబై ఇండియన్స్తో సమం చేసిందనమాట. 5 సార్లు గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ 2023 మనం చూసాం. రన్నర్గా నిలిచింది గుజరాత్ టైటాన్స్ వాళ్ళు, జీటీ అంటామన్నమాట. గుజరాత్ టైటాన్స్ రన్నర్గా గెలిచిందనమాట పోయిన 2023లో. అదేవిధంగా ఐపీఎల్లో చాలా ముఖ్యంగా మనకి ఏమవుతాయంటే కనుక ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అని 2 అవార్డులు ఉంటాయన్నమాట. ఆరెంజ్ క్యాప్ ఎవరికి ఇస్తారంటే కనుక
ఎవరైతే బాగా రన్స్ చేస్తారో వాళ్ళకు ఆరెంజ్ క్యాప్ ఇస్తారో, ఎవరైతే ఎక్కువ వికెట్లు తీస్తారో వారికి పర్పుల్ క్యాప్ ఇస్తారనమాట. అంటే బెస్ట్ బ్యాట్స్మెన్కి, అంటే ఎక్కువ రన్ చేసిన బెస్ట్ బ్యాట్స్మెన్, ఎక్కువ వికెట్లు తీసినటువంటి బెస్ట్ బౌలర్ అనమాట. అలా పోయినసారి మనం చూస్తే కనుక ఆరెంజ్ క్యాప్ ఎవరికి ఇచ్చారంటే కనుక శుభమన్ గిల్, గుజరాత్ టైటాన్స్ టీం అనమాట, శుభమన్ గిల్కి. అదేవిధంగా పర్పుల్ క్యాప్ ఎవరికి ఇచ్చారంటే మహమ్మద్ షమి, ఆయన గుజరాత్ టైటాన్సే. ఈ గుజరాత్ టైటాన్స్ యాక్చువల్గా రన్నర్ టీం అనమాట, రన్నర్గా నిలిచిందనమాట పోయినసారి. దానికి సంబంధించిన బ్యాట్స్మెన్కి, దానికి సంబంధించినటువంటి ఓకేనా బౌలర్కి మనకు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాపులు వచ్చాయన్నమాట. అవి గుర్తుపెట్టుకోవాలి. 2023 కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. మనం 2024 చూసుకొని పోతాం. కొన్ని ఇంపార్టెంట్ 2023 కూడా తీసుకొచ్చి అడుగుతారనమాట రేపు రానున్న ఎగ్జామ్స్లో. కాబట్టి ఖచ్చితంగా 2023ని ఇంపార్టెంట్ చూసుకొని 2024 బాగా చూసుకొని వెళ్ళిపోవాలి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు. ఓకేనా? ఓకేనా, గత కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి ఫోకస్ చేస్తే జనవరి నెలలో మనం చెప్పుకున్న అంశం అనమాట ఇది. రామన్ మెగసెసే అవార్డును వెనక్కి ఇచ్చినటువంటి భారతీయుడు అనమాట. ఆసియా నోబెల్ అంటాం కదా, రామన్ మెగసెసే అవార్డును, అటువంటి రామన్ మెగసెసే అవార్డును వెనక్కి ఇచ్చేయడం జరిగిందనమాట. కారణం ఏంటంటే కనుక ఆ వ్యక్తి ఎవరనేది ముందు చేస్తే సందీప్ పాండే అనమాట. ఈ సందీప్ పాండే అవార్డు వెనక్కి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే కనుక ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే అమెరికా ఇజ్రాయిల్కు సపోర్ట్ చేసిందనమాట. అమెరికా ఇజ్రాయిల్కు మద్దతు ఇచ్చింది. అమెరికా ఇజ్రాయిల్కు మద్దతు ఇచ్చిన కారణం చేత ఈ సందీప్ పాండే వెనక్కి ఇచ్చిన అవార్డు రామన్ మెగసెసే అవార్డు అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.